తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమయ్యను. వారి పైన ముగ్గురిని ప్రధానులుగా నియమించను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగుకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధిగలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతనిని నియమింపవలని రాజు ఉద్దేశించాను. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండేది. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతను లోపము కనుగొనలేమనుకునిరి. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి, రాజుకు దర్యావేషు చిరంజీవయుందువుగాక. రాజ్య ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యుద్ధ తప్ప మరి ఏ దేవుని యుద్ధైనను మానవుని యుద్ధైనను ఎవడను ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన యెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడను. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజుకు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకం చేశాను. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తోటనకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా, 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడను ప్రార్థన చేయకూడదు. ఎవడైనను చేసినట్ల వాడు సింహముల గుహలో పడద్రోయబడనని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు, మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరును దాన్ని రద్దుపరచజాలరనెను. అందుకు వారు చెరపట్టబడిన యూదులలో ఉన్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమును గాని లక్ష్య పెట్టక అనుదినము 3 ప్రార్థన చేసి వచ్చుచున్నాడనిరి. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షించవలనని తన మనసు దృఢం చేసుకుని సూర్యుడస్తమించు వరకు అతను విడిపించుటకు ప్రయత్నం చేశాను. ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజా, రాజు స్థిరపరిచిన ఏ శాసనము కానీ తీర్మానం కానీ ఎవడను రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమను తెలుసుకునవలనని. అంతటా రాజు ఆజ్ఞగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమును వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గురించి రాజు యొక్క తీర్మానం మారినేమని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దానిని ముద్రించిరి. అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగనము లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనబడుతుని కనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా. నేను రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహల నుండి పైకి తీయడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడనందున అతనికి ఏ హానియు కలగలేదు. రాజు ఆజ్ఞగా దానియేలు మీద నిందమోపిన ఆ మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగలగోరికి పొడి చేసిను. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు
మాట్లాడు వారికి ఇలాగూ వ్రాయించను, మీకు క్షమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలుకు దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను. ఆయనే జీవగల దేవుడు, ఆయనే యుగ యుగము నుండి వాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడు నుండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములను చేయవాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలు రక్షించును అని వ్రాయించెను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడు కోరేషు ప్రభుత్వ కాలమందును వరిదిల్లెను. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయను మైదానంలో దాన్ని నిలబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యం వహించిన వారందరినీ సమకూర్చుటకును రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా, వారు వెళ్ళి పైన పేర్కొనబడిన అధిపతులందరినీ పిలువగా, వారు రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలో మాట్లాడువారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణే, సింఫోనియా, వీణే, విపంచిక, సకల విధములకు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్ని గుండములో తక్షణమే వేయబడను. సకల జనులకు పైన చెప్పబడిన వాద్య ధ్వనులు వినబడినప్పుడు ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడేవారును సాగిలపడి రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేసిరి. ఆ సమయమందు కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైన కొండెములు చెప్పి రాజుకు నెబుకద్నెజరు యొద్ద ఇలాగూ మనవి చేసిరి, రాజు చిరకాలము జీవించునుగాక. రాజా, తాము ఒక కట్టడ నియమించుదురి, ఏదనగా తాము సెలవిచ్చినట్లుగా వాద్యధ్వనులు వినిన తరువాత బంగారు ప్రతిమకు నమస్కారం చేయవలెను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో పడవేయబడను అని చెప్పి, రాజా తాము షద్రకు, మెషకు, అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశంలోని రాజ కార్యములు విచారించుటకు నియమించుతిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించటలేదు, తమరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటే లేదు అనిరి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడి షద్రకును, మెషాకును, అబేద్నెగోను పట్టుకుని రండని ఆజ్ఞ ఇయ్యగా, వారు ఆ మనుషులను పట్టుకుని రాజసన్నదికి తీసుకుని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు, మెషాకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించడం లేదనియు నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదని నాకు వినబడినది, అది నిజమా? మీకు వాద్యధ్వనులు వినబడిన సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధంగా ఉండినెడల, వాద్యధ్వనులు మీరు వినడ సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధంగా ఉండినెడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడము గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడొకడున్నాడు. అప్పుడు షద్రకును, మెషాకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వీడము గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకును. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మెషకు, అబేద్నెగో అయిన వారి విషయంలో ఆయన ముఖము వికారమాయన గనుక గుండము ఎప్పటికన్నా 7 విడుముగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠుల్లో కొందరిని పిలువనంపించి షద్రకును, మెషాకును, అబేద్నెగోను బంధించి వేడిమి గల మండుచున్న గుండములో వేయడని ఆజ్ఞయగా, వారి వారి అంగీలను, నిలువటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్న పాటున 3 వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందును షద్రకు, మెషకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. షద్రకు, మెషాకు, అబేద్నెగో అయిన ఆ 3 మనుషులు బంధింపబడిన వారై వేడవ కలిగి మండుచున్న ఆ గుండములో పడగా
రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగిను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించడం చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. 4 వారి రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంతటా నెబుకద్నెజరు వేడము కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు మెషకు అబేద్నెగో అయిన వారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రెండని పిలువగా షద్రకు మెషకు అబేద్నెగో ఆ అగ్నిల నుండి బయటకు వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియు చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండాటయు చూసిరి. నెబుకద్నెజరు, షద్రకు మెషకు అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. కాగా నేను ఒక శాస్త్రం నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థులకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనులలో కానీ రాష్ట్రములు కానీ ఏ భాష మాట్లాడేవారిలో కానీ షద్రకు మెషకు అబేద్నెగో అని వారి దేవుని ఎవడు దూషించునో వాడు తొత్తునిలుగా చేయబడను, వాని ఇల్లు ఎప్పుడునూ పెంటగొప్పగా ఉండనెను. అంతటి నుండి రాజు షద్రకు మెషకు అబేద్నెగో అని వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడని చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగు బహుమానమునందు దృష్టి ఉంచెను. విశ్వాసం బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. తొలిచూలు పిల్లలను నాశనం చేయవాడు ఇశ్రాయేలును ముట్టకుండా నిమిత్తము అతడు విశ్వాసం బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. విశ్వాసం బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేజూచి మునిగిపోయిరి.